ఖరీఫ్ సీజన్కు రైతులు సిద్ధమవుతున్న వేళ పంటల సాగులో కొన్ని కీలక మెలకువలు తప్పనిసరిగా తెలుసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి తెలియజేశారు. వింజమూరులోని వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆమె సమావేశమై ఖరీఫ్ పంట సాగుపై మెలకువలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాధారంగా ఉండే ఖరీఫ్ పంటలలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే మంచి దిగుబడులు సాధ్యమవుతాయని, మొదటగా పొలంలోని మట్టి నమూనాలు సేకరించి భూమి యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా రైతులు భూముల యొక్క వివరాలు తెలుసుకొని భూమి స్వభావానికి అనుగుణంగా విత్తనాల ఎంపిక చాలా ముఖ్యమైన ప్రక్రియ అని తెలియజేశారు. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే వినియోగించాలని, విత్తే ముందు విత్తన శుద్ధి చేస్తే తెగుళ్లను నివారించవచ్చన్నారు. ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించాలన్నారు. పంటలను బట్టి యూరియా వాడకం తగ్గించి భూమి సారవంతంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శేషగిరి, ఏవో శ్రీనివాసులు రెడ్డి, వింజమూరు ఏవో వాసు, జలదంకి, కలిగిరి, కొండాపురం ఏవోలు శ్రీవాణి, జహీర్, హరినారాయణ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం వింజమూరు ఏడీ ఆఫీసులో మన వింజమూరు ఏడీఏ పరిధిలో ఉన్న 4 మండలాలకి విఏఏలకి అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్కి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఖరీఫ్ సీజన్ వచ్చేస్తూ ఉంది. ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎరువులు యాజమాన్యం గురించి, తర్వాత యూరియా, ముఖ్యంగా యూరియా వాడకంలో తగ్గించాలి, ఎక్కువ ఎరువులు తగ్గించాలి, రైతులకు తెలియజేయాలని చెప్పి ప్రతి గ్రామ వ్యవసాయ సహాయకులు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేయమని చెప్తున్నాం ప్రతి గ్రామంలో ఈ నెలాఖరు లోపల. అదేవిధంగా ఇప్పుడు మనకి కలెక్టర్ గారు మన విలేజ్లో ప్రతి విలేజ్లో మనకి వర్మీ కంపోస్ట్ యూనిట్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది. దాని కింద మనకి ఒక 10,000 కేజీలు వర్మీ కంపోస్టు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనకి వరి వేసే రైతులకు అవనివ్వండి, తర్వాత మనకి పండ్ల తోటలు ముఖ్యంగా సిట్రస్ ఎక్కువగా ఉన్నాయి ఈ ఏరియాలో, వీళ్ళందరికీ కూడా ఈ వర్మీ కంపోస్ట్ కేజీ 10 రూపాయలు, అంటే 25 కేజీల బ్యాగులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటి 250 రూపీస్. ఈ వర్మీ కంపోస్ట్ కానీ ఉపయోగించినట్టయితే మీకు మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీలు కానీ, తర్వాత యూరియా వాడకం వల్ల వచ్చే అధిక పురుగులు, తెగుళ్ళు ఇట్లాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని మా వర్మీ కంపోస్ట్ని కావాల్సిన రైతులందరూ కూడా మన గ్రామ సహాయక వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే వాళ్ళు మీకు అందజేస్తారు. ఈ విషయం కూడా మనకి రైతులందరూ కూడా తెలియజేయమని కలెక్టర్ గారు తెలియజేశారు కాబట్టి ఇది కూడా చెప్తున్నాము. అదేవిధంగా ఈ నెలాఖరు లోపల మనకి అవుట్రీచ్ ప్రోగ్రామ్, అధిక ఎరువులు వాడకుండా ఉండటానికి ఒక అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన మిగతా స్కీమ్లన్నీ కూడా ఇప్పుడు రాబోతున్నాయి, ఫార్మ్ మెకనైజేషన్, ఇవన్నీ దానికి కూడా రైతుల బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.